బాధ వచ్చినప్పుడు కార్చే కన్నీటికి కళ్ళు ఉబ్బిపోయి నొప్పులు కూడా వస్తాయి. అంతలా కన్నీరు కార్చే శక్తిని ఇచ్చిన ఆ తండ్రి ఎందుకో ఆ బాధను చిరునవ్వుతో స్వీకరించి ఎదుర్కొనే శక్తిని ఇవ్వటం మరచాడు. ఒక లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి నేడు కాకపోయినా రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది. బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవ్వరిని అంచనా వేయకండి. బలగం ఎంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే అసలైన బంధువులు. వాడుకోవడం తెలిసిన వాడికి వదిలించుకోవడం కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ పరులను చూసి చాలామంది సహించలేరు. ఎందుకంటే ఎక్కువ శాతం అలా ఉండలేని వారే. విమర్శ అనేది పెంపుడు పావురం వంటిది. అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికే వస్తుంది. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే నమ్మకం చాలా అవసరం. గుడ్డిగా మాత్రం నమ్మేశారు అంటే మీరే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. క్షణికమైన ఆనందం కోసం ఆత్మవంచనకు దిగజారకండి. ఈరోజు మీరు ఆశించే ఈ క్షణకాలం ఆనందం ఏదో ఒకరోజు మిమ్మల్ని అంతులేని అగాధంలోకి నెట్టివేసే ఆపత్కాలమని గుర్తుంచుకోండి. మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే. మోసం చేసే సమయం రానంత వరకు నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకుని మాట్లాడడం నిజమైన ప్రేమ. బంధం ఏదైనా సరే శక్తివంతమైన మనస్సును ఎవ్వరూ ఓడించలేరు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటావు, శత్రువునైనా సంపాదించుకుంటావు. మనకు చెడు చేసే వాళ్ళతో, చేసిన వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళను అతిగా నమ్మకూడదు. వాళ్ళు అయినా ఎవరైనా ఈ రోజుల్లో అతి నమ్మకం కన్నా పెద్ద ముప్పు లేదు. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా ఎందుకో భరించాల్సి వస్తుంది. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు. కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు తమకు జరిగిన అవమానాల్ని పట్టించుకోనట్లు ఉంటారు. కానీ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది. అదృష్టవంతుడు సముద్రంలో పడ్డ నోటిలో చేపతో తిరిగి రాగలడు. ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య బంధం బలపడేలా ఉండాలే తప్ప కొన్ని కారణాలు చూపి విడిపోయేలా ఉండకూడదు. జీవితాన్ని ఒక ఆటలా భావిస్తే ఓటమి పాలు కావచ్చు. జీవితాన్ని ఒక వరంలా భావిస్తే విజయం సాధించవచ్చు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసే వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తాయి. స్త్రీ తాను ఇష్టపడ్డ పురుషుడి కోసం ఎంతైనా తెగిస్తుంది. కానీ ఆ తెగింపు నచ్చిన వారితో సుఖపడేందుకు చేస్తుంది తప్ప కష్టపడేందుకు కాదు.